ఉంటారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఈ కీర్తన గ్రంథంలో 9వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు ఎలాంటి వాడంట, ఆశ్రయించే వారిని నీవు విడిచిపెట్టి వాడవు కావు. కాబట్టి ఆయన ఆశ్రయించే అనుకో ప్రభు నిన్ను నన్ను కూడా విడిచిపెట్టు. మనుషులు అయితే విడిచిపెడతారు, కానీ వాళ్ళ అవసరానికి వాళ్ళు నన్ను వాడుకుని విడిచిపెట్టేటువంటి వారు, వదిలివేసేటువంటి వారుగా ఉంటారు. కానీ మన ప్రభు అయితే మనం విడిచిపెట్టి వాడు కాదు. అందును బట్టి మన ప్రభుని మనం ఆరాధించాలి. అవును ప్రభు, మరి నీవైతే నన్ను విడిచిపెట్టి వాడు కాదు, మనుషులైతే నన్ను విడిచిపెట్టారు ప్రభు, నా పరిస్థితి బాగుండలేదని, నా స్థితిగతులు బాగుండలేదని అని వారందరూ నన్ను విడిచిపెట్టారయ్యా. అయితే నీవు మాత్రం నన్ను విడిచిపెట్టి వాడు కావు అంటున్నాడు. దావీదు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడంటే, నీవు విడిచిపెట్టి వాడవు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుంటారు. కాబట్టి ఆయన నామాన్ని ఎరిగినటువంటి వారు, ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకున్నటువంటి వారు ఆయన ఏం చేస్తారంట, ఆయన్ని ఏం చేస్తారని రాయబడుతుంది, నిన్ను నమ్ముకుంటురు. కాబట్టి ఈనాడు ఎంతమంది ప్రభువు నమ్ముకుంటున్నారు కదా, హైందవులు ఏంటి, ఎంతమంది అన్యజనులు ఈనాడు ప్రభువుని సొంత రక్షకుడిగా వాళ్ళు నమ్ముకుంటా ఉన్నారు. వారికి ఉన్నటువంటి అడ్డంకులు, అవరోధాలు వాటన్నింటిని కూడా విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని వారు ఎంతో విశ్వాసంతో నమ్ముకుంటున్నారు, ఆయన వెంబడిస్తున్నటువంటి వారు ఉన్నారు. అందుని బట్టి నీవు నేను కూడా మన ప్రభువుని మనం ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలంటే, నీవు విడిచిపెట్టి వాడవు కావు. మన ప్రభు ఎవరు విడిచిపెట్టినా కూడా దేవుడు నిన్ను నన్ను కూడా విడిచిపెట్టేటువంటి వాడు అంత మాత్రం కూడా కాదు. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధించాలి. అవును ప్రభు, నన్ను విడిచిపెట్టేవాడు కాదు ప్రభు, అందుని బట్టి నేను ఆరాధిస్తున్నాను ప్రభు. అందరూ విడిచిపెట్టారు, నా కుటుంబ సభ్యులు, నా బంధువులు అందరూ కూడా విడిచిపెట్టారు, కానీ నీవు నన్ను విడిచిపెట్టలేదు ప్రభు. నీ చేతితో నన్ను పట్టుకున్నావని మన ప్రభువుని మనం ఈ ఉదయకాల సమయంలో ఆరాధన తలంపుల ద్వారా మన ప్రభువుని మనం ఆరాధించి మన ప్రభువుని మనం ఘనపరిచారు. అది మాత్రమే కాకుండా 34వ సంకీర్తనలో కూడా మాట చూస్తాం. దావీదు రాసిన సంకీర్తన 34వ సంకీర్తన 8 నుంచి 10 వచనం. 34వ సంకీర్తన 8వ వచనం నుంచి, కాబట్టి ఇక్కడ యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకుని ఆయన ఆశ్రయించినవాడు ధన్యుడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నాడు ఇక్కడ చూస్తే, యెహోవా ఉత్తముడని మనం ఏం చేయాలంట, రుచి చూసి తెలుసుకోవాలి. రుచి చూడకుండా ఎడ తెలిసింది, వాసన చూస్తే తెలుస్తుందా, నాలుక మీద వేసుకుంటే కానీ ఎంతో మరి చక్కగా రుచిగా ఉందా, చేదుగా ఉందా, పుల్లగా ఉందా అనేది నీవు నేను కూడా తెలుసుకోగలుగుతా. అందుకనే దావీదు అంటున్నాడు కదా, యెహోవా ఎలాంటి వాడంట, ఉత్తముడు అనగా మంచివాడు. యెహోవా మంచివాడు, యెహోవా గొప్పవాడు, యెహోవా అత్యున్నతుడు అనేటువంటి నామం కలిగినటువంటి ప్రభు చెప్తున్నటువంటి మాటలు. యెహోవా ఉత్తముడు అని మీరు ఏం చేయాలంట, రుచి చూచి తెలుసుకో. మన ప్రభువుని మనం రుచి చూసినప్పుడు నిజంగా మనం విడిచిపెట్టాం కదా. కాబట్టి మనం కూడా ఏదైనా మన నాలుగు రుచిగా ఉందనుకో, మరలా కూడా ఆ కూర బాగున్నట్టు నా కూర తీసుకురా అదే వేసుకుందాం అంటాం. అలాగే రుచి చూసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఒక్కసారి మనం రుచి చూస్తే విడిచిపెట్టామన్నమాట. అలాగే ఈనాడు అన్యజనులు కూడా, అన్యులు అనేక మంది హైందవులు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని వారు రుచి చూశారు. ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఎంత శక్తి ఉన్నదా, ఆయనలో ఎంత మరి ప్రభావం ఉన్నదా, ఆయనలో ఇంకా మరి గొప్పతనం ఉన్నదని వారందరూ కూడా ఆయన రుచి చూసి వారితో పాటు వారందరినీ కూడా, వారి బంధువులను కూడా, వారి స్నేహితులను అందరినీ కూడా ప్రభు మందిరానికి నడిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే వారు రుచి చూశారు. వారు మాత్రమే కాకుండా వారితో పాటు వారి బంధువులను, స్నేహితులను, కుటుంబ సభ్యులను, మనవులను, మన సంతానాన్ని కూడా దేవుని సన్నిధి తీసుకొచ్చి వారికి కూడా బాప్తిసాలు ఇస్తున్నప్పుడు ఎంతో సంతోషం కలుగుతాను. కాబట్టి మన ప్రభు యెహోవా ఉత్తముడని మీరు ఏం చేయాలంట, రుచి చూసి తెలుసుకోండి. ఆయన్ని ఆశ్రయించినాడు ధన్యుడు. ఆయన ఎవరైతే ఆశ్రయిస్తారో, ఆయన ఎవరైతే మరి ఆయన్ని స్నేహిస్తారో, ఆయన ఎవరైతే ప్రార్థిస్తారో, ఎవరైతే ఆయన మీద నమ్మకం కలిగి ఉంటారో వారు ఎలాంటి వారిని దేవుని వాక్యం సెలవిస్తుంది మధ్యాహ్నం వేళలో, ధన్యులు అంటారు. ఆయన ఆశ్రయించినడు ధన్యుడు. కాబట్టి దీనాడు నిన్ను నన్ను కూడా దేవుడు ఒక ధన్యుడిగా, ధన్యురాలుగా ఆయన చేశాడు. నా మటుకు నాకైతే ఒకప్పుడు ఎలాంటి ధన్యత లేదండి.
ప్రభు అనే శ్రీకృష్ణ వారు నమ్ముకున్నప్పుడే నాకు ధన్యత కలిగింది. ఆయనే నా భాగం అయ్యాడు. అలాగే ఆయన ఉత్తముడు అని నేను రుచి చూసి తెలుసుకున్నాను. నా యొక్క నామకార్థ క్రైస్తవత్వము, ఆచార భక్తి, అలవాటు భక్తి అంతా కూడా విడిచిపెట్టేశాను. నిజమైనటువంటి దేవుడిని నేను నిజంగా రుచి చూసి తెలుసుకున్నప్పుడు దేవుడు నా జీవితంలో గొప్ప మేలులు చేస్తూ వచ్చాడు. ఎన్నో కార్యాలు చేస్తూ వచ్చినటువంటి వాడు ఉంటున్నాడు. అలాగే మీ జీవితంలో కూడా దేవుడు ఎన్నో మరి గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సమర్థుడైనటువంటి వాడు ఉంటున్నాడు. కనుక ఈ యొక్క సమయంలో మరి దూరం నుంచి దగ్గర నుంచి వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, యెహోవా ఇక్కడ అంటున్నాడు ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు అంటున్నాడు. కాబట్టి నిన్ను నన్ను కూడా ధన్యుడిగా చేశాడు, ధన్యురాలుగా చేశాడు. అందుని బట్టి మన ప్రభువును మనం ఆరాధిస్తాం. 9వ వచనం చూస్తే, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వానికి ఏమీయో కొదువ లేదు. ఏమైనా కొదువ ఉందంటారు మీకు? ఏమాత్రం కూడా కొదువ లేదు. నా జీవితంలో నా మటుకైతే నేను గట్టిగా సాక్ష్యం చెప్పగలను. మరి నేనైతే 99వ సంవత్సరంలో ఏమీ లేనటువంటి వాడిగా, నిస్సహాయకుడిగా ఉన్నాను. గౌరవం లేనటువంటి వాడిగా, కీర్తి లేనటువంటి వాడిగా, దౌర్భాగ్యుడు ఉన్నప్పుడు నన్ను కూడా దేవుడు ప్రేమించాడు. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఎప్పుడైతే ఉంచానో దేవుడు నన్ను కూడా బ్లెస్ చేశాడు. దేవుడు నన్ను కూడా ఆశీర్వదించాడు, దీవించాడు. అందుకనే మనం చదువుకున్నాం కదా, యెహోవా యొద్ద ఎంతో ఆశీర్వాదాలు ఉన్నాయి, నీ ఆశీర్వాదంతో నేను నిండి ఉన్నాను అంటున్నాడు భక్తుడు. కాబట్టి ఆయన యందు భయభక్తులు ఉంచినప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టడు. మనుషులైతే విడిచిపెడతారు మనం, కానీ మన దేవుడు ఎన్నడూ కూడా మరి ఆయన నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను అన్నటువంటి ప్రభు చెప్పినటువంటి మాటలు. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచండి, ఆయన యందు భయభక్తులు ఉంచడానికి ఏం కలుగుతుందంట? ఏమీ కూడా కొనలేదు. నీకు ఆయన యందు భయభక్తులు ఉంచితే నువ్వు ఎంత మాత్రం నష్టపోవు, నువ్వు లాభపడతావే కానీ నీకు ఎంత మాత్రం కూడా కీడు సంభవించదు. నీకు మేలే జరుగుతుంది, ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. కానీ నువ్వు పొలంలో దీవించబడతావు, ఈ దేవులో నీవు వ్యాపారంలో దీవించబడతావు. దాని గురించి కూడా మరి ద్వితీయోపదేశ కాండంలో రాయబడుతుంటది. నీ యొక్క మరి పిల్లలు ఆశీర్వదించబడతారు కదా, అవన్నీ కూడా అక్కడ చక్కగా రాయబడతా ఉంటాయి. నీకు కలిగినటువంటి సమస్తంలో కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడండి. నిజముగా ఆ యొక్క మర్మము, ఆ యొక్క మరి తెలుసుకున్నప్పుడు ప్రభువును మనం విడిచిపెట్టాం. నిజంగా ఒక ఆదివారం పోగొట్టుకోవడం ఎంత కష్టమో కదా. ప్రభు దినాన్ని పోగొట్టుకోమాక. మీరు అందరూ కూడా చాలా మంచి విశ్వాసులు కాబట్టి ప్రభు దినం ఎంతో విశ్రాంతి దినం, పరిశుద్ధంగా ఆచరించడం మనం జ్ఞాపకం ఉంచుకోండి. కాబట్టి ప్రభు దినాన్ని మనం అలక్ష్యం చేసి నిర్లక్ష్యం చేస్తే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం కోల్పోతాం, దీవెనలు కోల్పోతాం. కాబట్టి అందుకనే అంటాడు కదా, నీ మందిరంలో ఒక్క దినం కూడా 1000 దినముల కన్నా కూడా శ్రేష్టం అంట. నిజంగా ఆయన యొక్క మందిరంలో కానీ మనం ఒక్క దినం గడిపితే చాలు. ఒకే ఒక్క దినం, వారం ఒక్కసారి ఆదివారం, ఆ యొక్క ఆదివారాన్ని మనం ప్రభువుకి ఇచ్చినప్పుడు దేవుడు మిగతా దినాలన్నీ కూడా ఆశీర్వదిస్తాడు. మనం ఆదివారాన్ని కూడా మన సొంతంకి మనం వాడుకున్నప్పుడు మనం ఏం ఆశీర్వదించబడతాం, మనం ఏమాత్రం కూడా దీవించబడలేం. కాబట్టి నీ నా జీవితంలో ఆ యొక్క గొప్ప రహస్యాన్ని తెలుసుకుని ప్రభువుకి మొదటి స్థానం మనం ఇచ్చినప్పుడు దేవుడు నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని, మన అందరి కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక మీరు బైబిల్ మరి దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మరి ఉండవలసిన 5 ఉండాలి ప్రాముఖ్యమైనది. ఒకటి బైబిల్ ఉండాలి, రెండవది పాటలు పుస్తకం ఉండాలి, మూడవది కానుక ఉండాలి. దేవుని సన్నిధిలో మరి కానుకలు మనం తీసుకువెళ్ళాలి. నాలుగవదిగా మరి ఒక రాసుకోవడానికి నోట్బుక్, ఐదవదిగా పెన్ను. ఇవన్నీ కూడా 5 కలిగి ఉండి మన దేవుని మందిరానికి వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి అంటున్నాడు. కాబట్టి ఆయన యొక్క భక్తులుగా నీవు నేను కూడా జీవిస్తున్నప్పుడు ఆయన యందు మనం భయభక్తులు ఉంచాలా లేదంటారా కదండి. కాబట్టి తప్పకుండా ఆయన యందు భయభక్తులు ఉంచండి. మనుషుల మీద లేకపోయింది కానీ దేవుని యందు భయం ఉండాలి, భక్తి ఉండాలి. కాబట్టి ఒక మనిషికి దేవుని యందు భయము, భక్తి ఉన్నప్పుడే ఆ మనిషి ఆశీర్వదించబడతాడు, దీవించబడతాడు. కాబట్టి అతనికి ఎందుకని దానికి కింద భాగం ఏం చదివాము మనము? ఆయన యందు భయభక్తులు ఉంచే వారికి ఏమీ తప్పు, ఏమీ కొదవలేదంట, ఏమి కూడా
పొదవలేదు. నిజముగా నా జీవితంలో కూడా నేను చెప్పగలను, ఆయన నమ్ముకోని ముందు నేను కటిక దరిద్రం అనిపించాను. చాలా ఎంతో దరిద్రాన్ని అనిపించాను, ఎంతో హీనంగా జీవించాను. అయితే దేవుడిని నా జీవితంలో ఎప్పుడైతే నా యొక్క జీవితంలో ప్రభువుని నా సొంత రక్షకుడుగా నేను నిజముగా ఆయన ప్రేమించి ఆయన హత్తుకున్నాను, అప్పుడు దేవుడు నా జీవితంలో ఆశీర్వదించటం మొదలుపెట్టాడు. ఆ కార్యాలన్నీ కూడా నా జీవితంలో చేశాడు. అలాగే మీ జీవితాల్లో కూడా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకని ఆయన ఎందు భయభక్తులు నుంచి వానికి ఆయన ఎందు ఎవరైతే భయమో, ఒకటి భయము, రెండవది భక్తిభావం ఉండాలి. భక్తిభావంతో మనం ప్రభువుని ప్రేమించాలండి. ఎవరిని ప్రేమించినా ప్రేమించకపోయినా ప్రభు మనకి గొప్పవాడు, యెహోవా గొప్పవాడు, అధిక స్తోత్రము పొందదగిన వాడు ఆయనేనండి. కనుక ఆయన్ని విశ్రమించి మనం ఏమి కూడా సాధించలేము, ఏమి కూడా సమకూర్చుకోలేము. అది నా జీవితంలో నేను అక్షరాల నేను జీవించి ఆ యొక్క అనుభవించి నేను మీకు ఆ మాటలు అనుభవంతో చెప్తూ ఉన్నా. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ఆయన భయభక్తుల నుంచి మనకి ఏమీ కూడా కొదువు లేదంట. ఏమాత్రం కూడా కొదువు రాదు, కొరత రాదు, లోటు రాదు. కాబట్టి ఆయన నమ్ముకోకపోతే అన్ని కొదువులే, అన్ని లోటులే, అన్ని నష్టాలే. ఎక్కడ ఏం చేద్దామని అన్ని నష్టాలే, ఎన్ని కష్టాలే, అన్ని అవమానాలే, అన్ని నిందలే. కాబట్టి యెహోవా యందు భయభక్తులు ఉంచండి. దూరం నుంచి దగ్గర నుంచి దేవుని వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామమును బట్టి మిమ్మల్ని అందరినీ కూడా ప్రతిమారి వేడుకుంటా ఉన్నాను. కాబట్టి ఆయన భయభక్తులు ఉంచినప్పుడు దేవుడు ఆయన నుంచి కోరుకునేది భయం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ ఏమీ కూడా నీకు పొదువు చేయడు. ఆయన నమ్ముకున్నప్పుడు నిన్ను రిక్తహస్తాలతో ఎంత మాత్రం కూడా పంపించడు. ఆయన ఎద్దకు వచ్చిన వారిని ఆయన దీవించే పంపుతాడు, ఆశీర్వదించే పంపుతాడు. కానీ ఆయన నిన్ను రిక్తహస్తాలతో ఏమీ లేని వాడికి పంపించేవాడు కాదండి. మన ప్రభు తన మేలులతో నిన్ను నన్ను కూడా తృప్తిపరిచేటువంటి వాడు, ఆశీర్వదించేటువంటి వాడు, దీవించేటువంటి వాడు. కనుక ఇట్టి ప్రభువుని మీరు విస్మయం ఉంచమాకండి, ఆయన యందు భయం కలిగి ఉండండి. కాబట్టి ఎంతమంది పాస్టర్లు వచ్చి పోయినా కానీ నీలో స్థిరమైన భక్తి ఉండాలి. వాడు కూడా మనుషులే, ఓ సంవత్సరం వేరు ఉంటారు, ఇంకో సంవత్సరం ఇంకో చోట ఉంటారు. కాబట్టి నీ నా జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మేము కూడా వెళ్ళే మందిరంలో చెప్పేవాడు అనేకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కాబట్టి మనం మనుషుల వైపు చూస్తే జారిపోతాం, పడిపోతాం. నేను కూడా జారిపోయేవాడిని. అయితే ఒక సహోదరుడు చెప్పాడు, అయ్యా ఒక సహోదరు మన ఆత్మీయ తల్లికి మేరీ కమలమ్మ గారు ఉండేవాళ్ళు, చక్కగా రేపల నుంచి వచ్చేవాళ్ళు. అయ్యా గాంధీ, నువ్వు మనుషుల వైపు చూడమాకు, దేవుడి వైపు చూడు, దేవుడే చూసుకుంటాడని ఎంతో ఆత్మీయంగా ఆమె ఆత్మీయ తల్లిగా నన్ను భయభక్తుల్లో ఆమె నడిపించేది. నిజంగా మాటలు మర్చిపోలేము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల మధ్యాహ్న కాల సమయంలో ఆయన భయభక్తులు ఉంచువానికి ఏమీ కూడా కొదువు లేదండి. నిజంగా ఈనాటి వరకు నా జీవితంలో ఏ కొదువు లేకుండా దేవుడు సమృద్ధితో పోషిస్తున్నాడు. గల కారణం ఏంటంటే ఆయన భయం కలిగి ఉన్నాం, భక్తి కలిగి ఉన్నాం, అంతే కావాలి. కానీ మన ఎవరికి కూడా అపకారం చేసేవారిగా, కీడు తలపెట్టేవారికి ఉండమాకండి. దేవుడే చూసుకుంటాడు, దేవునికి అప్పచెప్పండి. కాబట్టి కింద మాట మనం చూస్తాం 10వ వచనంలో, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనను, యెహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు పొదువై ఉండదు. ఎంత మంచి మాట వస్తుందా! సింహపు పిల్లలంట లేమి గలవై ఆకలి ఉంటాయంట. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవాను ఆశ్రయించి వారికి, యెహోవాను ఆశ్రయించి వారికి, యెహోవాను సేవించి వారికి, యెహోవా యందు భయభక్తులు గల వారికి, ఆయన నామమును ఎరిగిన వారికి ఆయన ఏ మేలు పొదువాడు. కాబట్టి ఆయన యందు భయభక్తుల నుంచి యెహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కూడా పొదువై ఉండదండి. పొదువుగా నీ జీవితంలో పొదువుగా ఉంటుంది ఉందంటే నీవు దేవుని యొక్క క్రమంలో నడవటలేదనే మనల్ని మనం గుర్తెరగవలసిన వారు అంటున్నాం. మనం హెచ్చరిక చేయబడతా ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యం అంత స్పష్టంగా తెలియపరుస్తుంది, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొంటాయి. సింహం అడవికి రాజు సింహం పిల్లలు ఏనాడు కూడా ఆకలికి అవి ఏదో ఒకటి మరి సింహం తీసుకొచ్చి దాని పిల్లలకి ఆహారం కొదువు లేకుండా పెడుతుంది. మనం కూడా మన పిల్లలకి కొదువు లేకుండా మంచి ఆహారం పెట్టాలని ఆశపడతాం. మనం తినకపోయినా వారికి పెట్టాలి. మనం టిఫిన్ చేయకపోయినా, మంచి ఏవైనా తినకపోయినా, తాగకపోయినా
నా బిడ్డలు తాగాలి, వాళ్ళు నేను చదువుకోలేదు వాళ్ళన్నా చదువుకోవాలి అనేటువంటి ఆశ కలిగి ఉంటాం. ఏంటంటే వారి మీద ఉన్నటువంటి ప్రేమ. అప్పుడు మమకారం అలాంటిది. నేను కష్టపడ్డట్టు వాడు కష్టపడకూడదు, ఆ పిల్ల కష్టపడకూడదు, వారు కూడా క్షేమంగా ఉండాలని వారి కొరకు మనం ఎంతో వ్యయ ప్రయాసాల గురించి శ్రేష్టమైన ఆహారం సమకూరుస్తామే. అయితే ఇంకో సింహం అంటుంది, సింహము పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, అయితే యెహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కూడా పొదువై ఉండదు. ఆ యొక్క రహస్యాన్ని మీ జీవితంలో గుర్తుపెట్టుకోండి. దేవుడు తప్పక మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుడు ఐశ్వర్యవంతుడు, ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయినటువంటి వాడు. మన నిమిత్తము దీనుడుగా, దరిద్రుడుగా, రిక్తుడుగా, ఆయన ఏమీ లేని వాడిగా తన్ను తాను తగ్గించుకుని ఆయన శిలువ మరణం పొందినంతగా ఆయన తగ్గించుకుని ఆయన నీ కొరకు నా కొరకు కూడా ఆ శిలువపై ఆయన వేలాడాడు. భూమికి ఆకాశానికి మధ్యన 3 మేకుల పైన వేలాడాడు. ఎందుకో తెలుసా? నిన్ను రక్షించిన కొరకే, నిన్ను విమోచించిన కొరకే, నిన్ను నీతిమంతురాలుగా చేయడం కొరకే, నిన్ను నీతిమంతులుగా చేయడం కొరకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ 3 మేకుల మీద ఆయన వేలాడాడు. ఆయన నీ కొరకు నా కొరకు కూడా ఆ యొక్క చివరి రక్తపు బొట్టు వరకు కూడా ఆయన మన కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన ఆఖరి బొట్టు వరకు చిందించాడు. ఎంత ప్రేమ చూపించాడు మన ఎడల, ఎంత జాలి చూపించాడు. కనుక ఎలాంటి ప్రభువుని మీరు విడిచిపెట్టుకోమాకండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనకు మతం కాదండి, ఆయనకు మార్గం, పరలోకానికి మార్గం ప్రభువైన యేసుక్రీస్తు వారే. కాబట్టి సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కరును, యెహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కొదువై ఉండదు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నదండి. కాబట్టి యెహోవాని ఆశ్రయిస్తే, ఆయన సేవిస్తే, ఆయన్ని పూజిస్తే, ఆయన నమ్ముకుంటే, ఆయన విశ్వాసం ఉంటే దేవుడు నిన్ను ఎంత మాత్రం విడిచిపెట్టడండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాటలు ఆయన అంటున్నాడు, యెహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు అంటున్నాడు. కొదువై ఉన్నదని అంటే నీ జీవితంలో నీవు ప్రభువునికి ప్రభువుకు మనం మొదటి స్థానం ఇవ్వలేదని. కాబట్టి నీవు నేను కూడా వాక్యం చేత హెచ్చరించబడుతున్నాం, పురుగొల్పబడుతున్నాం. కాబట్టి యెహోవాను ఆశ్రయించండి, ఆశ్రయించి చూడండి, వ్యక్తిగతంగా నిజముగా ఆశ్రయించి చూడండి. దేవుడు తప్పకుండా మన అవసరాలు తీరుస్తాడు. యెహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కూడా పొదువై ఉండదు. అప్పుడు నేను కూడా మనం పరీక్ష పెట్టుకున్నాను, నా మటుకు నాకు నా దగ్గర చూసుకోవడానికి జేబులో ₹1 కూడా లేదు, ఎలాగ ప్రభా తీసుకోవాలి అని చూస్తే మందులు అయిపోయినాయి, తీసుకోవాలి ఎట్లాగని చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసుకున్నాను, చేసుకుని వెళ్తా ఉన్నాను. అది ఎప్పుడో తెలిసినటువంటి ఒక వ్యక్తి, అతను ఆయన యూట్యూబ్లో చూశాడంట. అయ్యగారు మీరు యూట్యూబ్లో చెప్తారు అనుకుంటా అన్నాడు. అవునయ్యా అన్న, అయ్యా బాగున్నారా? ఆయన చక్కగా అడిగాడు, చెప్పాను, అయ్యా బాగున్నా, పరిచర్య బాగుందా అన్ని చక్కగా పలకరించాడు అని చూసి, అయ్యా మా గురించి కూడా ప్రార్థన చేయండి అని ఆయన ₹500 చేతిలో పెట్టాడు. అయ్యా ఆయన ఎవరు ముక్కు మొహం నాకు తెలియదు, అయ్యా మీకు నాకు తెలిసి, అయ్యా నేను మిమ్మల్ని చూస్తాను, మీరు మీ లైవ్ మేము చూస్తామయ్యా, మీరు మంచిగా మాట్లాడుతున్నారు దేవుని మాటలు, నాకైనా ఎవరు తెలియదు. అప్పుడు ఆ డబ్బులు తీసుకుని వాడితో ఆ మెడిసిన్స్ తీసుకున్నాను. నాకు నిజంగా దేవుడు చక్కగా బయలుపరిచాడు అన్నమాట. ప్రభా నిజంగా నీవు ఉన్నావు ప్రభా, నిజంగా భక్సింగ్ గారి జీవితంలో కూడా ఇదే జరిగిందంట. ఆయన రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు రైలు టికెట్ కొనడానికి డబ్బులు కూడా లేవంట, అయినా కూడా ప్రయాణం చేయాలి. అయితే ఆయనతో పాటు ఇంకా 5-6 ఉన్నారు. వారందరికీ కూడా టికెట్లు ఎక్కడి నుంచి ఒక అతను వచ్చేసి, అయ్యా నేను భక్సింగ్ గారికి టికెట్లు కొనమని నన్ను వీళ్ళు పంపించారు అని పంపించినప్పుడు వాళ్ళందరికీ కూడా టికెట్లు తీశారంట. ఎంత గొప్ప విషయము! ఆయన ఎంత దేవుడి మీద ఆధారపడ్డాడు. కాబట్టి నీ నా జీవితంలో మనం దేవుడి మీద ఆధారపడదాం, మనుషుల మీద ఆధారపడబాక. మనుషులు కొంతకాలమే మనకు ఆధారం ఉంటారు, కొంతకాలం మన స్నేహం ఉంటారు, కొంతకాలమే వారు మనం సహకరించే వారు ఉంటారు. అన్ని వేళలా మనుషులు సహకరించలేరు. కాబట్టి నీ నా జీవితంలో యెహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కూడా పొదువై ఉండదు. కాబట్టి ఆయన ఆశ్రయించండి. అందుని బట్టి మన ప్రభువు మనం ఈ మధ్యాహ్నం వేళలో హృదయమారా కూడా ఆరాధించాలి. ప్రభు నా జీవితంలో ఏమీ కొదువు లేకుండా ఇంతవరకు నన్ను కాపాడుతూ వచ్చావు ప్రభా,
నా ప్రతి పరిస్థితిలో నా తోడుకుంటూ వచ్చావు ప్రభా. నువ్వు చేసిన మేలుకు నేనేం చెల్లిస్తాను ప్రభా అని హృదయమాల కూడా విరిగి నలిగిన హృదయంతో ప్రభుని యేసుక్రీస్తు వారిని ఆరాధించండి. ఆరాధించి ప్రభు యొక్క దీవెనలు మేలు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంత మాత్రం కాకుండా కీర్తన గ్రంథం 42వ సంకీర్తన 5వ వాక్యం కూడా చదువుతాం. 42వ సంకీర్తన. నా ప్రాణమా నువ్వు వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా రక్షణకర్త. 42వ సంకీర్తన 5వ వచనంలో అంటున్నాడు ప్రభు. మరి భక్తుడు మన గమనానికి తీసుకొస్తున్నటువంటి మాటలు మనం గమనిస్తూ వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు. 42వ సంకీర్తన 5వ వచనం చదివారు. అక్కడ చూస్తే నా ప్రాణమ నీవేళ కృంగి ఉన్నావు అంటున్నాడు. నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నాకు రక్షణకర్త అనియు దేవుడనియు చెప్పుకొనుచు నేను ఇంకను ఆయన్ను స్తుతించదని అంటాడు దావీదు. కాబట్టి ఒకవేళ కృంగిపోయావేమో ప్రభు అంటున్నాడు ఆ భాగంలో మన గమనానికి, నా ప్రాణము నీవేళ కృంగి ఉన్నావు, నీవేళ తొందరపడుతున్నావు అంటున్నాడు. నా ప్రాణం వేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచు, దేవుని యందు నీవు నిరీక్షణ ఉంచు. దేవుడే, ఆయనే నీకు రక్షణకర్త, ఆయనే నిన్ను రక్షిస్తాడు, ఆయన నిన్ను విడిపిస్తాడు, ఆయన నీ ప్రతి అవసరాన్ని కూడా తీరుస్తాడు అని దావీదు మరి కోర కుమారుడు రచించినటువంటి కీర్తనలో ప్రభు యేసుక్రీస్తు వారు మన గమనానికి మాటలు తీసుకొస్తున్నారు. 11వ వచనం కూడా చదివితే చివరి వచనంలో, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే రక్షణకర్త, నా దేవుడు, నేను ఇంకను నేను స్తుతిస్తానన్నాడు. ఇంకా కూడా నేను దేవుని స్తుతిస్తాను. ఈ ఇప్పుడు స్థుతే కాదు, ఇంకా కూడా నేను జీవించిన దినాలన్నీ కూడా నా దేవుని నేను స్తుతిస్తాను అని దావీదు తన యొక్క అనుభవంలో ఈ కొర కుమారుడు రచించినటువంటి కీర్తనలో ప్రభు యేసుక్రీస్తు వారు మన గమనానికి తీసుకొస్తున్నటువంటి వారు ఉన్నారు. అందును బట్టి మన ప్రభువును మనం ఆరాధిస్తాం. ప్రభు, నా ప్రాణం నాలో కృంగిపోతున్నది, నా ప్రాణం నాలో తొందరపడుతూ ఉన్నది. అయితే మీరు నా గమనాన్ని తీసుకొచ్చారు ప్రభు, మీ మాటలు నా గమనాన్ని తీసుకొస్తూ వచ్చారు. నాలో నీవేళ తొందరపడుచున్నావు అంటున్నావు కనుక దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, ఆయనే నన్ను రక్షిస్తాడు, ఆయనే నన్ను కాపాడుతాడు, ఆయనే నన్ను విడిపిస్తాడు, ఆయనే నన్ను విమోచిస్తాడు అని దావీదు ఎంత అనుభవంతో ఆయన ఈ మాటలు మనకి మధ్యాహ్నం పలుకుతూ ఉన్నారు. కాబట్టి నా జీవితంలో మన దేవుడు ఆయన మనం రక్షించేటువంటి వాడు ఉంటున్నాడు. అలాగే 43వ సంకీర్తన 5వ వచనం కూడా గమనిస్తే, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయన్ని స్తుతించదనంట. కాబట్టి ఇంకా కూడా నాకు ఇన్ని శ్రమలు వచ్చినా, ఇన్ని కష్టాలు వచ్చినా కూడా నేను నీకు స్తుతిస్తాను అని దావీదు తన అనుభవంలో మన గమనాన్ని తీసుకొస్తున్నారు. అలాగే పత్రికా పాఠంలో కూడా చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో హెబ్రీయులకు రాసిన పత్రికా పాఠంలో కూడా కొన్ని మాటలు మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం నుంచి 10:35. కాబట్టి నేను కూడా ఏం చేయాలన్నాడంటే, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును. చదవండి. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానం పొందిన నిమిత్తము మీకు ఓర్మి, కాబట్టి మీకు ఓర్మి కలిగి ఉండుట అవసరమై ఉన్నది. ఇక కాలము, కాబట్టి ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. చాలండి. కాబట్టి మన ప్రభు వచ్చుచున్నటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. ఆయన యొక్క రెండవ రాకడి అతి సమీపంలో ఉన్నది. కాబట్టి ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. కాబట్టి ఇంకెంతో కాలం ఉందనుకుంటున్నారేమో. అయితే ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన తిరిగి రానై ఉన్నారు. ఆయన తిరిగి రానైనటువంటి కాలము
ఆసన్నమవుతా ఉన్నది, ఇక కాలము కొంచెముకున్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వస్తాడు. ఎంత మాత్రం కూడా జాబు చేయడక. కాబట్టి ఆయనకు ఆలస్యం చేయడానికి సమయం లేదు. ఆయన చెప్పినటువంటి గుర్తులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, నెరవేరుతా ఉన్నాయి. కనుక ప్రభు అంటున్నాడు ఈ 35వ వచనంలో, కాబట్టి మీరు ఏం చేయాలంట, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకూడదు. ఈ ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, మీకున్నటువంటి ధైర్యాన్ని మీరు విడిచిపెట్టమాట. మీకు ధైర్యం సరిపోవటం లేదేమో, అయితే ప్రభు అంటున్నాడు మీ ధైర్యాన్ని మీరు విడిచిపెట్టమాకండి అని ప్రభు నిన్ను నన్ను కూడా బలపరుస్తున్నారు. కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టకూడదు, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం మనకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరైనటువంటి వారు ఉన్నారు. అందును బట్టి మన ప్రభుని ఈ మధ్యాహ్న వేళలో మనం ఆరాధిస్తాం. కాబట్టి ప్రతిఫలం మనకి ఉంది. కాబట్టి ఆయన కొరకు ఎదురు చూసినప్పుడు మనకి ఎంత మాత్రం కూడా నష్టము కష్టమే ఏమీ రావు. కానీ దేవుడు నీకు నాకు కూడా మంచి గొప్ప ఫలమును, ఆయన ప్రతిఫలాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్టు గొప్ప బహుమానం కలుగుతుంది. కాబట్టి నీవు కూడా ఆయన వైపు మనం చూడాలి, కానీ మనుషుల వైపు పరిస్థితుల వైపు మనం చూడకూడదు. ఆయన కొరకే మొరపెట్టండి, స్తుతించుది. కాబట్టి దావీదు ఏమన్నాడు, దేవుని యందు నేను నమ్మిక ఉంచాను, ఇంకను ఆయన యందు నేను నమ్మిక ఉంచాను అన్నాడు. కాబట్టి నీవు కూడా ఆయన ఇంకా నమ్మిక ఉంచండి, ఇంకా విశ్వాసం ఉంచండి, రెండంతల విశ్వాసం ఉంచండి. దేవుడు తప్పకుండా మీ కార్యాలు నెరవేరుస్తాడు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ధైర్యం విడిచిపెట్టమాకండి. కాబట్టి దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానాన్ని దేవుడు మనకి ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు ఉన్నాడు. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధిస్తాం. కాబట్టి అంటున్నాడు, మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందిన. కాబట్టి దేవుని చిత్తాన్ని నేను కూడా నెరవేరుస్తున్నామా లేదా అని మనం కూడా మరి పరిశీలన చేసుకోవాల్సిన వారు అంటున్నాం. కాబట్టి ఈ మాటలు, మీరు దేవుని చిత్తము నెరవేర్చాలి. కాబట్టి దేవుని చిత్తాన్ని మనం నెరవేరుస్తున్నామా లేదా అని కూడా మనం పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. కాబట్టి వారి వాగ్దానం పొందిన నిమిత్తం మీకేం కావాలంట, ఓడిమి అవసరం. కాబట్టి వాగ్దానం మనం ఫస్ట్ తారీఖు తీసుకున్న వాగ్దానాలు మరి ఎంతమంది గుర్తున్నాయో ఆ వాగ్దానాలు ప్రతిరోజు కూడా మీ యొక్క బైబిల్లో పెట్టుకుని చదవగలిగిన వారు మరి చదవండి. చదువు లేకపోతే ఎవరితోనైనా చదివించుకుని ఆ మాటలు మీకు ప్రభు అనుగ్రహించారు. ఈ సంవత్సరం వాగ్దానాన్ని మీరు చదివించుకుని దేవుని కృపను పొందండి. కాబట్టి మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారి వాగ్దానము నిమిత్తము మీకు ఓర్మి అవసరమైనది. కాబట్టి మనకు కూడా ఓర్మి అనగా ఓర్పు కావాలి. ఆ యొక్క వాగ్దానం నెరవేరాలంటే ఇప్పుడే నెరవేరుతుందా? కాబట్టి దేవునికి చిత్తము, దేవుని సమయంలో ఆ యొక్క వాగ్దానం దేవుడు మనకి మన పక్షంగా ఆయన నెరవేర్చేటువంటి దేవుడు ఉంటున్నాడు. ఎందుకంటే మన దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగినటువంటి దేవుడు. మనం అనేకమైన వాగ్దానాలు చేస్తాం, కానీ ఎవరికి కూడా మన వాగ్దానాలు మనం నిలబెట్టుకోలేం. మన కుటుంబంలో మనం కూడా మన పిల్లలకు వాగ్దానం చేస్తాం, మరి నీకు ఇది కొని పెడతారు, నువ్వు పాస్ అయితే అమ్మాయి నీకు ఇది కొని పెడతారంటాం. కానీ ఆ టయానికి మన దగ్గర డబ్బులు లేక వారికి సరైనటువంటిది మనం కొనిపెట్టలేం. కొనిపెడితే మంచిదే. కాబట్టి దేవుడు అంటున్నాడు, కాబట్టి వాగ్దానము పొందిన నిమిత్తం మీకు ఓర్మి మరి కలిగి ఉండట అవసరం. ఓర్మి అనగా ఓర్పు, సహనము, దీర్ఘశాంతము, ఇవన్నీ కూడా దయాళత్వము, ఇవన్నీ కూడా కావడానికి నీకు నాకు కూడా అవసరమైనదంట. ఓర్మి అవసరమైనది. నీకు ఓర్పు, అనేకులు ఓర్పు ఉండదు, అనేకులు సహనం ఉండదు. ఇప్పుడే జరిగిపోవాలి, ఇప్పుడే అనుకున్నది ఇప్పుడే నెరవేరాలి అంటారు. నెరవేరుతుందంటారా? కాబట్టి ఒక గాయం తగిలింది, ఏమంటే మానాలంటే మారుద్దా? కాబట్టి ఆ మానటానికి మరి గాయం తగ్గడం గుసేపుడు ఒక సెకండ్లోనే ఆ యాక్సిడెంట్లు జరుగుతాయి. అవి మరి తగ్గాలంటే ఎంత టైం పట్టుద్దో. 8 రోజులు మంచాల్లో ఉంటున్నారు, 8 రోజులు హాస్పిటల్లో చూసాం కదా. కాబట్టి నీ నా జీవితంలో మనకు కూడా దేవుడు ఆ వాగ్దానాలు, మీ వాగ్దానాలు పొందిన నిమిత్తం మీకు ఓర్మి అవసరమండి. కాబట్టి ఆ యొక్క వాగ్దానాలు చదువుకోండి. ఈ సంవత్సరంలో మీకు ఇచ్చిన వాగ్దానాలు విశ్వాసంతో వాగ్దానం మీద మీరు చేతుల నుంచి ప్రార్థన చేసుకోండి. దేవుడు ఆ యొక్క వాగ్దానాలు మీ పక్షంగా, మీ కుటుంబ పక్షంగా, మీ బిడ్డల పక్షంగా ఆయన నెరవేర్చడానికి ఆయన సమర్థుడైనటువంటి దేవుడు ఉంటున్నాడు. అందుని బట్టి మన ప్రభు ఈ మధ్యాహ్న వేళలో హృదయమారు కూడా కొంత సమయం ఆరాధించి మన ప్రభువును మనం కనపరుస్తాం. ఒకసారి మరి ఆరాధించండి. ఎందుకంటే ఇక కాలము మోపంచంగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక
వస్తున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు రానై ఉన్నటువంటి వారు ఉన్నారు కనుక ఆయనకు రెండవ రాకడ కూడా అతి సమీపముగా ఉన్నది కనుక ఇక కాలం అయితే బహు కొంచెంగా ఉన్నది. కాబట్టి వచ్చుతున్నటువంటి మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్పక రానై ఉన్నటువంటి వాడు ఉన్నాడు కనుక మనకు కలిగినటువంటి దాన్ని మనం గట్టిగా చేపట్టి ప్రభువులో మనము పాలిభాగస్తులవుదాం. దేవుడు ఈ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆరాధించండి.